మీ ఇంట్లో కూడా గిన్నె ఇలా మాడిపోయిందా? 2 నిమిషాలు మిర్రర్ షైన్ వస్తుంది, నన్ను నమ్మండి. దానికంటే ముందు మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా సూపర్ టిప్స్ తీసుకురాగలను నేను. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఫ్యామిలీలో చేరిపోండి. నేను చెప్పినట్టు చేస్తే ₹1 ఖర్చు లేకుండా ఎంత మాడిపోయిన గిన్నె అయినా సరే ఇలా చిటిక వేసినంత తొందరగా షైన్ అయిపోతుంది, అద్దంలో మెరిసిపోతుంది. సో అదేంటి అంటే ఏం లేదు, మాడిపోయిన గిన్నె ఉంటుంది కదండి, అది ఎంతవరకు అయితే మాడిపోయిందో అంతవరకు మొత్తం వాటరు నింపేసి ఒక 1 వీక్ లేదంటే ఒక 10 డేస్ వరకు పక్కకు పెట్టేసేయండి. ఆ 10 డేస్ తర్వాత లేదంటే 1 వీక్ తర్వాత వాటర్ మొత్తం పడేసి స్టీల్‌ది స్క్రబ్బర్ ఉంటుంది కదా, సో దాంతో అయితే తీసేసేయండి. కొంచెం మాడిపోతాయి. ఎక్కువగా నేను చూపించినంతగా మాడిపోయింది అంటే ఏదైనా ఒక స్పూన్ తీసుకొని మొత్తం గీకేసేయండి, అదంతా వచ్చేస్తుంది కదా. సో కొంచెం కొంచెం గిన్నెకి అతికి మాడిపోయినంత గిన్నె నుంచి విడిపోయిన తర్వాత అంచుల సైడ్ కొద్దిగా ఉంటుంది కదా, సో అక్కడైతే స్టీల్‌ది పీస్ తీసుకొని మొత్తం స్క్రబ్ చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది. ఎందుకంటే 10 డేస్ లేదంటే 1 వీక్ వరకు మనం వాటర్‌లో నానబెట్టింటాం కాబట్టి ఈజీగానే వస్తుందండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, ఒక 5 to 10 మినిట్స్ అనుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. మనము తెలియక ఇన్ని డేస్ ఎలా అంటే వాటర్ పోసి బాయిల్ చేసేవాళ్ళం కదా, స్టవ్ మీద పెట్టి గ్యాస్ వేస్ట్ అవుతుంది, అవేమీ అవసరం లేదు. జస్ట్ ప్లెయిన్ స్క్రబ్బర్ తీసుకొని మొత్తం రబ్ చేయండి, నానబెట్టిన తర్వాత ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో. సో అదంతా వేస్టేజ్ అనమాట గ్లాస్లో ఉన్నది. ఇంకా స్క్రబ్బర్తో మొత్తం క్లీన్ చేసిన తర్వాత కొంచెం కొంచెం ఉంది అన్నప్పుడు జిడ్డు అదంతా వెళ్ళడానికి మనము గిన్నెలు తోమే సబ్బు లేదంటే లిక్విడ్ ఏదైతే మీరు యూస్ చేస్తారో అదైతే పెట్టి క్లీన్ చేసుకుంటే తెల్లగా మెరిసిపోతుంది. నేను లైవ్లో చేసి చూపించాను కదా, నా దరిద్రం ఏంటో తెలియదు కానండి, వెంటనే వితిన్ 1-2 డేస్లో ఈరోజు ఒక గిన్నె పెట్టాను అంటే నెక్స్ట్ డేనే ఇంకో గిన్నె మాడిపోయింది. 2 ఇట్లోనే పాలే మర్చిపోయాను. నా టైం బాలేక అలా జరిగింది. నాలాగా మీ టైం బాలేక జరిగిన వాళ్ళకి యూస్ అవుతుంది అని ఈ వీడియో. థ్యాంక్ యూ.